ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సెన్సేషనల్ చిత్రం అనే చెప్పాలి. మహేష్ కెరియర్ లో 29వ సినిమాగా మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో మొదటి సినిమాగా ఇది తెరకెక్కుతోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎలాంటి హడావుడి లేకుండానే వీరి కాంబోలో రాబోతున్న మూవీ పూజా కార్యక్రమం జరిగింది. కేవలం రాజమౌళి ఫ్యామిలీ, మహేష్, నమ్రత, కొంతమంది సాంకేతిక నిపుణుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. బయట డెకరేట్ చేసిన కొన్ని విజువల్స్, మహేష్ రాజమౌళి కారులో వెళ్లిన విజువల్స్ తప్ప ఇంకేమీ లీక్ అవ్వలేదు. మూవీ యూనిట్ కూడా అధికారికంగా ఎలాంటి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాన్ని ఇంత సింపుల్ గా చేయడం ఏంటి, కనీసం ఫ్యాన్స్ కోసం ఫోటోలైనా రిలీజ్ చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు లీక్ అవడంతో అవి వైరల్ గా మారాయి. హైదరాబాద్ లో 2 రోజుల షూటింగ్, అలాగే విజయవాడ దగ్గరలో ఓ సెట్ నిర్మిస్తున్నారట. ఈ వారంలోనే ఆ సెట్ లో కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తారని టాక్. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఎన్నాళ్ళు లేట్ చేసినా ఇప్పుడు పూజా కార్యక్రమం అవగానే షూటింగ్ మొదలు పెట్టేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళి ట్రిపుల్ తర్వాత సినిమా కావడం, మహేష్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం, రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తారని చెప్పడం, ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందన్న ప్రకటనతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ సైలెంట్ గానే ముహూర్తం కార్యక్రమాలు చేసేశారు. హైదరాబాద్ లోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం జరిగింది. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేసిన జక్కన్న రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు చేసేశారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించబోతున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని జక్కన్న సిద్ధం చేయబోతున్నారట. ఇక ప్రొడక్షన్ లోకి వెళ్లిన తర్వాత బడ్జెట్ ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భాగం కాబోతోందని సమాచారం. సినిమాను ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి జక్కన్న వారిని రంగంలోకి ఉంచారని అంటున్నారు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ బాబుకి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నారట. కానీ మహేష్ బాబు మాత్రం ఈ 2 పార్ట్స్ కూడా అస్సలు రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేయబోతున్నారట. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా రెమ్యునరేషన్ కు బదులు లాభాల్లో వాటా తీసుకుంటారని మహేష్ బాబు చెప్పారని సమాచారం. రాజమౌళి కూడా రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటానే తీసుకోబోతున్నారట. అంటే సినిమాకొచ్చే ప్రాఫిట్ లో దాదాపు 25% మహేష్ బాబు, రాజమౌళికి ఇవ్వడానికి నిర్మాత అంగీకరించారని టాక్. దీంతో వీరి రెమ్యునరేషన్ కూడా మూవీ కోసమే ఖర్చు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండియన్ హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ అయిందట. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారాన్ని ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. భారీ పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్టు సమాచారం. వరల్డ్ వైడ్ గా వీలైనన్ని ఎక్కువ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారట రాజమౌళి. ఇక SSMB 29 మొదటి పార్ట్ 2027లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక రెండో భాగం 2029లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. ట్రిపుల్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారం సినిమాతో నిరాశపడ్డారు. దాంతో రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళి సినిమా కాబట్టి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది, కథ ఎలా ఉండబోతోంది, మహేష్ బాబు ఎలా కనిపించనున్నారని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా పూజా కార్యక్రమం స్టార్ట్ అవడంతో మరి రాజమౌళి ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టి ఎన్నేళ్లకు సినిమా పూర్తి చేస్తారో చూడాలంటున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా తన సినిమా ఓపెనింగ్స్ కు దూరంగా ఉండే మహేష్ రాజమౌళి కోసం సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు రాజమౌళి, మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్తారా, ఎప్పుడెప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారా అని తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి అంతర్జాతీయ స్థాయిలో మూవీని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఏం మ్యాజిక్ చేయబోతున్నారు, మహేష్ బాబు పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది అంటూ ఎన్నో ప్రశ్నలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇక ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.